హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ఫోర్తి అండ్ అందరికీ జై శ్రీ గణేష్. అండ్ ఇప్పుడు వచ్చేసి ధూల్పేట్కి అయితే వచ్చేసిన ధూల్పేట్లో నితిన్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అయితే ఫస్ట్ పెయింటింగ్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్. అండ్ ఇంతకుముందు పెయింటింగ్ అవ్వకముందు మీకు వీడియో అయితే అప్లోడ్ చేసిన, అది నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అండ్ మంచి కామెంట్స్ వచ్చినాయి. అండ్ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నా, అందరు కాంటాక్ట్ కూడా ఇస్తారంట. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనకు పెయింటింగ్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా విగ్రహం, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వీడియోలో మీకు కంప్లీట్ అప్డేట్ ఇచ్చిన. అండ్ ఇదే కాదు, ఇంకా 2-3 మోడల్స్ కూడా కంప్లీట్గా పెయింటింగ్ అయినాయి. బట్ ఐ పెయింటింగ్ ఒకటి కంప్లీట్ అవ్వలేదు, అది కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీరు మంచి ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ పెడతా, ఆ నెంబర్ కాల్ చేయండి. అన్న వాళ్ళు మంచి డీటెయిల్స్ అయితే ఇస్తారు. అండ్ తొందరగా బుకింగ్స్ అయితే చేసేసుకొని దన్న వెళ్ళిపోతున్నాయి, విగ్రహాలు కూడా అయిపోతున్నాయి. అండ్ కమాన్ వచ్చేసి వీడియోలో మాట్లాడే ఫ్రెండ్స్ చూసారు కదా, మన నితిన్ సింగ్ కళాకార్ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇంతకుముందు మనం పెయింటింగ్ కాకముందు వీడియో అప్డేట్ ఇచ్చేసిన. వినాయకుడు చూడండి, నెక్స్ట్ లెవెల్ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తారు కదా, మొత్తం ఆల్మోస్ట్ మనకు 20 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. 18 to 20 feet విత్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ పొజిషన్. అండ్ 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. అండ్ పెయింటింగ్ అయినాక ఎంత లుకింగ్, ఎంత గుడ్ లుకింగ్ ఉన్నాడో ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది ర్యాంప్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు మొత్తం జ్యువెలరీ వర్క్ అనేది ఇచ్చేసారు వినాయకుడికి. చాలా బ్యూటిఫుల్గా మనకి అట్రాక్టింగ్గా కనబడడానికి మొత్తము వచ్చేసి మనకి జ్యువెలరీ వర్క్ అనేది ఉంది బాడీ పైన. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ వేయకముందే మనకు ఒక లెవెల్లో ఉండే, ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు శంకర్ మహారాజ్. అండ్ వచ్చేసి మనకు హెయిర్ స్టైల్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఏ విధంగా ఉందో మనకు. అండ్ మెడలో రుద్రాక్షలు కూడా చాలా డీటెయిలింగ్గా పెయింటింగ్ కంప్లీట్ చేశారు. అండ్ డ్రెస్, మనకు శంకరుడు ధరించిన వస్త్రం కూడా చాలా బ్యూటిఫుల్గా పెయింటింగ్ కంప్లీట్ చేశారు. అండ్ మనకు మధ్యలో చూసుకోవచ్చు అగ్నిదేవత ఏ విధంగా డిజైన్ చేశారు అనేది మొక్కుతున్నట్టు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి దేవుడు నెక్స్ట్ లెవెల్ పెయింటింగ్, ఆ బాడీ పెయింటింగ్ కానీ ఆ కండువా పెయింటింగ్ కానీ చాలా డీటెయిలింగ్గా నీట్గా కంప్లీట్ చేశారు. యా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అంటే మనకి వచ్చేసి మన వినాయకుడి కిరీటం. మనకి మెయిన్గా కిరీటం కూడా వచ్చేసి జ్యువెలరీ వర్క్తోనైతే అట్రాక్ట్ చేసి మొత్తం చాలా అట్రాక్టింగ్గా ఉంది లుకింగ్ అది. అండ్ ఇయర్స్కి కూడా మనకు వినాయకుడి జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. ఆ తొండము, మెయిన్ తొండం పైన కూడా ఇచ్చేసారు. మనకి జ్యువెలరీ వర్క్ ఏ విధంగా ఇచ్చారో చూసుకోవచ్చు తొండం పైన. అండ్ బాడీ పైన జ్యువెలరీ వర్క్ అనేది, ఆ బాడీ పైన కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తము. ఇక్కడ మనకి వినాయకుడికి రైట్ సైడ్లో మనకు హ్యాండ్లో వచ్చేసి త్రిశూలం అయితే పట్టుకున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వెనక చేతిలో అయితే మనకు ఆయుధం ఉంది, అక్కడ లెఫ్ట్ సైడ్లో వెనకాల ఉంది. సెట్టింగ్ పొజిషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్గా మనకు పంచ కలర్ కూడా వచ్చేసి డార్కిష్ పింక్ ఇచ్చేసారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది లుకింగ్. అండ్ వెనకాల వినాయకుడికి కండువా కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ హ్యాండ్ పైన నుంచి వచ్చేసి అండ్ ఇక్కడ కిందికి ఉంది. అండ్ అదే వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ వేసేసారు. అండ్ ఎక్కువ జ్యువెలరీ వర్క్ అనేది ఉంటుంది బాడీ పైన, మెయిన్గా జ్యువెలరీ వర్క్ అట్రాక్టింగ్ మనకు వినాయకుడికి. అండ్ అది లేకున్నా మనకు ఇంకా అట్రాక్టింగ్ ఉంటాడు. అండ్ ఇక్కడ మనకు వినాయకుడికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయన్ చూస్తారు కదా, ఆ లయన్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి అండ్ పెయింటింగ్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారు. మొత్తం ఐ పెయింటింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారు వైల్డ్గా కనపడాలని. అండ్ వచ్చేసి మనకు మెయిన్గా మన నంది మహారాజ్ చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ లుకింగ్ కానీ, ఆ ఐ పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ యూనిక్ కలర్ చేశారు మనకి చూస్తారు. అండ్ కలర్ కూడా మనము రియల్గా నందిని చూస్తే ఎట్లుంటుందో ఆ విధంగా డిజైన్ చేసి రియల్ లుకింగ్. అండ్ మెడలో ఈ గంటలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఈ గంటలు కూడా. అండ్ కొమ్ములకు వచ్చేసి బ్లాక్ అయితే ఇచ్చేసారు చాలా నీట్గా. అండ్ మొత్తం వైల్డ్ నంది కూడా వైల్డ్ లుకింగ్లో ఉంది. మనకు సెట్టింగ్ పొజిషన్ వినాయకుడి రైట్ సైడ్లో ఉంది. అండ్ మన మూషిక వాహనానికి అయితే ఇంకా పెయింటింగ్ అయితే వేయలేరు చూసారు కదా, ఇంకా మూషిక వాహనానికి పెయింటింగ్ అవ్వలేదు. బట్ మొత్తం ఆల్మోస్ట్ మనకు వినాయకుడికి వచ్చేసి పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఒకసారి మనకు అవుట్పుట్ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ అవుట్పుట్ వినాయకుడిది చూస్తారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అట్రాక్టింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ఇదే విగ్రహం, ఇదే మోడల్లో మనకి జ్యువెలరీ వర్క్ లేకుండా ఇక్కడ ఇంకొక విగ్రహం అవుతుంది. అంటే ఇది మనకు వితౌట్ జ్యువెలరీ వర్క్. అక్కడ మనకి ఆ విగ్రహానికి మొత్తం జ్యువెలరీ వర్క్ అనేది ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ విగ్రహానికి జ్యువెలరీ వర్క్ లేదు. బట్ చూసుకోవచ్చు పంచ కలర్ కూడా డిఫరెంట్ అండ్ కండువా కలర్ డిఫరెంట్ వచ్చింది.
ఈ వినాయకుడికి మనకు మెయిన్గా పంచ కండువ వచ్చేసి మార్చేసారు. అండ్ కండువ వచ్చేసి లైటిష్ గ్రీన్ అండ్ ఇది చూసుకోవచ్చు బ్లూ, అది డార్కిష్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్లు ఇచ్చారు. పంచ వచ్చేసి బ్లూ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం పెడతారు అనుకుంటున్నా, ఇప్పుడైతే లేదు, జ్యువెలరీ అయితే పెట్టలేదు, మేబీ పెడతారు తర్వాత అయినా కూడా. అండ్ కిరీటం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు ఒకవేళ జ్యువెలరీ లేకపోతే మనకు వినాయకుడు అయితే ఈ విధంగా దర్శనం అయితే ఇస్తాడు, అది చూస్తారు కదా. అండ్ మనకు లాస్ట్ ఇయర్ మోడల్ కూడా ప్రిపేర్ చేసేసారు. స్టాండింగ్ పొజిషన్ మనకు మూషిక వాహనం పైన కూర్చొని ఉన్నట్టు మనకు హాఫ్ స్టాండింగ్ పొజిషన్. ఇది మనకి 8 చేతులతోనైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇంకా పెయింటింగ్ కంప్లీట్ అవ్వలేదు, విత్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ చూసుకోవచ్చు మనకు చాలా బ్యూటిఫుల్గా. అండ్ కండువ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ మనకు పంచా వర్క్ వచ్చేసి వైలెట్ కలర్ అయితే వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మూషిక వాహనం కూడా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 4 to 5 feet మూషిక వాహనం ఉంటుంది మనకి. అండ్ మూషిక వాహనం పైన మనకు వినాయకుడు అయితే హాఫ్ సిట్టింగ్ పొజిషన్లో మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు, చాలా నీట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొకటి లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్, ఇది కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి స్నేక్స్ వస్తాయి. అండ్ ఇది ఒక కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ మనకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు దేవతలు అండ్ మనకు ఒక రాక్షసుడు కూడా ఏ విధంగా డిజైన్ చేసారో మనకి చాలా నీట్గా ఉంది డిజైనింగ్ కూడా. మొత్తం విగ్రహం ఐ పెయింటింగ్ కూడా, మెయిన్గా ఐ కూడా బ్లూ కలర్లో ఇచ్చారు. ఐ పెయింటింగ్ చాలా నీట్గా డీటెయిలింగ్గా బ్లూ కలర్ వేసేసారు. అండ్ బొట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మెయిన్గా ఈ వినాయకుడికి కూడా మనకు ఏదైతే పెద్ద విగ్రహం ఉందో ఆ పెద్ద విగ్రహానికి కూడా మనకు బొట్టు కలరు అండ్ బొట్టు కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా పెట్టారు. ఈ ఐ పెయింటింగ్ చూసారు కదా, ఐ పెయింటింగ్ వచ్చేసి బ్లూ కలర్, మనకు లైటిష్ బ్లూ కలర్లో డిజైన్ చేశారు. వాటర్ మార్క్ కలర్, అది చాలా నీట్గా కనబడుతుంది. ఆ ఫేస్ అండ్ ఫేస్ లుకింగ్ గుడ్, ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో చూసుకోవచ్చు ఒకసారి ఫ్రేమ్లో. మీకు చాలా నీట్గా ఇంత బాడీ లుకింగ్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా లుకింగ్ కనబడుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకు నంది మహారాజ్ కానీ అండ్ ఇక్కడ వచ్చేసి లయన్ కానీ. యా ఫ్రెండ్స్, ఇంత డీటెయిల్గా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మనకు వినాయకుని గురించి. అండ్ రియల్గా చూస్తే మీరు మాత్రం షాక్ అయిపోతారు, ఆ రేంజ్లో ఉంది మనకు అవుట్పుట్ వచ్చేసి. అండ్ రియల్గా చూడండి. అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ పెడతాను స్క్రీన్ పైన, ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ ఉంటాయి మీకు ఇక్కడ. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంది, దానికి ఇంకా పెయింటింగ్ అయితే లేదు, బట్ ఈ విగ్రహానికి అయితే వేసేసారు. పెద్ద ఇదే హైట్లో మనకి సేమ్ విగ్రహం, బట్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మనకైతే ఇంకా వేయలేదు, పెయింటింగ్ వేయలేదు, బట్ ఇదే విగ్రహము బ్యాక్గ్రౌండ్ ఒకటే డిఫరెంట్లో వచ్చేస్తుంది. కానీ ఇది హైలైట్ అసలు ఈ ఇయర్ మనకు ఈ 2025లో మాత్రం ఈ విగ్రహం నెక్స్ట్ లెవెల్ మనకు వైరల్లో ఉంటుంది, ట్రెండింగ్లో ఉంటుంది. మొత్తం చాలా నీట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ మనకు 4 చేతులతో దర్శనం ఇస్తున్నాడు. చాలా నీట్గా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేశారు విగ్రహానికి అయితే. ఐ పెయింటింగ్ కానీ, ఆ బొట్టు కానీ, ఆ ఇయర్స్ కూడా చాలా నీట్గా పెయింటింగ్ అనేది కంప్లీట్ చేశారు, మొత్తం డీటెయిలింగ్గా. ఇది మనకి ఈ విగ్రహం అవుట్పుట్. అండ్ ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం మనకు ఆల్మోస్ట్ 15 feet ఉంటుంది సిట్టింగ్ పొజిషన్ అండి. ఇది మనకు లాస్ట్ ఇయర్ విగ్రహమే, లాస్ట్ ఇయర్ మోడల్. అండ్ చూస్తారు కదా, అండ్ చూడ్డానికి లిటిల్ గణేష్ లాగా ఉంటుంది లుకింగ్ మొత్తము. అండ్ మనకు పంచ కలర్ వచ్చేసి ఎల్లో ఇచ్చేసారు, ఎల్లో బ్రౌనిష్ ఎండ్తో ఇచ్చారు. అండ్ కండువా వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ మనకు మెయిన్గా ఇంకా చాలా వర్క్ అవ్వాలి, జ్యువెలరీ వర్క్ కానీ, బాడీ పైన చాలా ఉంది, జ్యువెలరీ వర్క్ కూడా తొండం పైన కూడా ఇచ్చేసారు. ఆ పెయింటింగ్ ఇంకా అవ్వలేదు. అండ్ మెయిన్గా ఐ పెయింటింగ్ ఇంకా చేయాల్సింది ఉంది. అండ్ విగ్రహం మాత్రం చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉంటుంది. సెట్టింగ్ పొజిషన్ మనకు వచ్చేసి అండ్ చూసుకోవచ్చు మనకు. అండ్ 15 feet ఉంటుంది ఆల్మోస్ట్. అని చూస్తారు కదా, ఇది మనకు ఫైనల్ అవుట్పుట్ విగ్రహం. అండ్ చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం వచ్చేసి, చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది విగ్రహం. ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఎక్కువ ఇయర్ మనకు అట్రాక్టింగ్ వచ్చేసి ఈ విగ్రహం. మనకు చాలా నీట్గా డీటెయిలింగ్గా కంప్లీట్ అయిందంటే ఈ విగ్రహం. యా ఫ్రెండ్స్, ఇది నితిన్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అప్డేట్. అండ్ మళ్ళీ అప్డేట్స్తో మీ ముందరికైతే వచ్చేస్తాం. అండ్ బుల్బెట్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం మీకు. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందరికైతే వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.